అమ్మగారు చెప్తే నా కోసం నిప్పుల గుండంలోకి దిగినారు. మధుసూదన్, నీ భార్యని కాపాడమని అమ్మవారిని వేడుకోరా. ఒకసారి నా పరువు కాపాడడానికి అమ్మగారి మాట విన్నారు. ఇప్పుడు నా పానం కాపాడడానికి అమ్మగారి మాట విన్నారు. Hey, just stop it and get out from here. నా మీద మీకెందుకంత కోపమో నాకు తెలుసు మధుబాబు. నిన్న కాలేజీలో జరిగిన గొడవ గురించే కదా. తెలుసు కదా. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? వెళ్ళి ఇక్కడి నుండి. మధుబాబు, నిజంగా ఆ ఫోటోలు నానంటించలేదు, ఆ రాతలు నాన్న రాయలేదు. నా గురించి మీకు తెలీదా? నాను మిమ్మల్ని నా వాడుగా నిరూపించుకోవాలంటే మీరు నా మెళ్ళో కట్టిన ఈ మంగళసూత్రాన్ని బయటకి కనపడేలా వేసుకుంటే సరిపోతాది కదా. అట్లాంటి పనికిమాల ఆలోచనలు నాకెట్టా వస్తాయి మధుబాబు? అలాంటి ఆలోచనలు నీకు కాకుండా ఇంకెవరికొస్తాయి? అసలే అరికాళ్ళు మండుతున్నాయి. అనవసరంగా ఆ మంట మీద కారం చల్లకుండా వెళ్ళు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాను చెప్పేదైతే నిజం మధుబాబు. వెళ్తానులే మధుబాబు, మీ పాదాలకి ఎన్నపూస ఎట్టాకే వెళ్తాను. అప్పటి వరకు వెళ్ళను. నాకు కోపం తెప్పించుకో. కోపం తెప్పితే ఏడ్చేస్తారేటి? నేనే వెళ్ళిపోతాను. అర్థమైనాదా? మీరు ఎక్కడికి వెళ్ళలేరు. కామ్గా ఉండండి. కాలు ఇటివ్వండి. ఏటి కాదు మధుబాబు. తగ్గిపోతుంది. వెన్న రాస్తున్నాను కదా. హాయ్. హాయ్. హాయ్ త్రిష. మ్యాడీ ఎక్కడ్రా? ఇంకా రాలేదు. మ్యాడీ కాలేజ్కి రాలేదంటే ఖచ్చితంగా నాకు గుడ్ న్యూస్ అయి ఉంటుంది. త్రిష, టెల్ మీ త్రిష. కాలేజ్కి రాలేదేంటి మ్యాడీ? శ్రీలక్ష్మికి బాగానే ఉంది కదా? ఆ ఎర్ర బస్సుకేం త్రిష, తను బాగానే ఉంది. నాకే మండిపోతుంది. వాట్ హ్యాపెండ్ మ్యాడీ? ఆ ఎర్ర బస్సు కోలుకోవాలని మా నానమ్మ నన్ను కోలుకోలేని దెబ్బ తీసింది. నన్ను తీసుకెళ్ళి నిప్పుల గుండంలో నడిపించింది. వాట్? శ్రీలక్ష్మి కోలుకోవటానికి నిన్ను నిప్పుల గుండంలో నడిపించడం ఏంటి మ్యాడీ? మీ నాన్నమ్మకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అదొక రకమైన పిచ్చే త్రిష. అంతటితో ఆగకుండా నేనలా నిప్పుల గుండంలో నడవటం వల్లే ఆ ఎర్ర బస్సు కోలుకుందని ప్రెస్ మీట్ పెట్టినట్టు పెట్టి పొగడ్తల వర్షం కూడా కురిపించారు. ఓకే త్రిష, నేను తర్వాత కాల్ చేస్తాను. చాలా పెయిన్గా ఉంది. బాయ్ త్రిష. మ్యాడీ! ఏమైంది త్రిష? ఆ శ్రీలక్ష్మి ప్రాణాలతో బయటపడింది. అయితే పబ్లో పార్టీ లేనట్టేనా త్రిష? అది బతికి బయటపడిందని నేనేడుస్తుంటే తొక్కలో పార్టీ మిస్ అయిందని మీరు బాధపడుతున్నారా? అసలు మీరు నా ఫ్రెండ్సేనా? చిచి, అది మళ్ళీ రేపు కాలేజ్కి వస్తుంది.
అది నా ముందు పొగరుగా తలెత్తుకుని తిరుగుతుంది. దాని ముందు నేను తల దించుకుని తిరగాల్సొస్తుంది. దానికి ఈ దెబ్బలు సరిపోవు. ఇంకా గట్టిగా కొట్టాలి. మధుసూదన్, నీ కాలు నొప్పి ఎలా ఉంది? రాత్రి మన శ్రీలక్ష్మి వెన్న రాసిందంటండి. నొప్పి తగ్గిపోయి ఉంటుందిలేండి. ఆహా. ఆ, అమ్మా శ్రీలక్ష్మి, నీకెందుకమ్మా శ్రమ? అసలే నీ చెయ్యి కూడా బాలేదు. ఈ సెయ్యి బాగాలేకపోతే ఏటి పెద్దయ్యా, ఈ సెయ్యి బాగానే ఉంది కదా, నా నొడ్డిస్తాను. హ్మ్, ఆ, మాటల తర్వాత ముందు వడ్డించు. పెద్దమ్మగారు మీరు తినండి, కుర్చీ అట్టుకొత్తాను. పర్వాలేదులే అమ్మా. ఆయన తిన్న తర్వాత తినడమే నాకు అలవాటు. నువ్వు కూర్చుంటే నేనే నీకు వడ్డిస్తాను. నాను కూడా మధుబాబు తిన్నాకే తింటాను పెద్దమ్మగారు. చాలా మంచి పద్ధతమ్మా. పెళ్లికి ముందు ఎలా తిన్నా పర్వాలేదు. పెళ్ళైన తరువాత భర్త తిన్నాకనే తినడం అలవాటు చేసుకోవాలి. నానమ్మ, త్వరగా వడ్డిస్తే తినేసి వెళ్తాను. మండుతుంది కాళ్ళు. హ్మ్. ఏమ్మా అన్నీ ఉన్నాయి, పచ్చడేం లేదా? ఈరోజు చేయలేదమ్మా. అవును, రాములు వాళ్ళు భోంచేస్తున్నారా? చేస్తున్నారండి. బాబాయ్, ఈ కూర వేసుకోండి. మాకెందుకమ్మ కూర? పచ్చడి ఉంది కదా. బాబాయ్, ఈ ఎండలకి రోజు పచ్చడితో తింటే కడుపులో మంటొత్తాది. ఆ కూర తినండి బాబాయ్. సరేనమ్మా. బాబాయ్, ఈ పచ్చడి తీసుకోవచ్చా? అయ్యో, ఎంత మాటమ్మా, తీసుకెళ్ళమ్మా. ఆ, ఇదిగోండి పచ్చడి వేసుకోండి. చెప్పానో లేదో, అప్పుడే చేసుకొచ్చేసింది. అబ్బబ్బబ్బా, పచ్చడి అదిరిపోయింది అన్నయ్య.